ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ ఈక్విటీ ఛానల్లో అందరికీ స్వాగతం. నిఫ్టీ మనం డేటా అనేది చూసుకుందాం ఒకసారి. డేటాను బట్టి మార్కెట్ చూస్తే మనకి 4,33,00,000 క్వాంటిటీ అనేది పుట్స్ అమ్మారు ఫ్రెండ్స్. ఎట్ ద మనీ ఆప్షన్స్ అనేవి మనం అంటే నియర్ ఏటీఎం స్ట్రైక్స్ మాత్రం చెక్ చేస్తున్నాం. సో ఓవరాల్గా బిగ్గర్ పిక్చర్లో కొంత పుట్స్ హెవీగా సెల్ చేశారు. మీనింగ్ ఏంటంటే మనకి మార్కెట్ అనేది బుల్లిష్నెస్ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా కాల్స్ చూసుకుంటే 3,68,00,000 క్వాంటిటీ అనేది అప్రాక్సిమేట్లీ సెల్ చేశారు. సో ఇద్దరు దెర్ ఈజ్ అ డిఫరెన్స్ అనమాట. ఓకే, అండ్ అదేవిధంగా మనకి ఇండివిజువల్ స్ట్రైక్స్ అనేది చూద్దాం, ఎందుకంటే ఇవి కొద్దిగా ఓటీఎంస్ కూడా యాడ్ అవుతాయి. మనం చూసిన మొత్తం పిక్చర్ని చూస్తే ఓపెన్ ఇంట్రెస్ట్లో. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి 17,500 పుట్ మనకైతే హెవీగా సెల్లింగ్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఫ్యూచరు స్పాట్ ప్రైస్ చూద్దాం. ఇక్కడ స్పాట్ ప్రైస్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే 17,800 దగ్గర ఉంది ఫ్రెండ్స్. బట్ మనకేంటంటే ఈ 17,500 ఇది ఈ స్ట్రైక్ దగ్గర హెవీగా పుట్స్ అనేది సెల్ చేశారనమాట. ఓకే, దాని తర్వాత మనకి రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి 18,000 దగ్గర కాల్స్ అయితే సెల్ చేశారు. బట్ ఈ కంపారిజన్ అనేది మనం చూస్తే ఇవి అబోవ్ 40 lakh క్వాంటిటీ అనేది ఓకే సెల్ చేశారు ఒక్క స్ట్రైక్లోనే. ఓకే, ఇది వచ్చేసరికి మనకి 37 lakh అప్రాక్సిమేట్లీ కాల్స్ అనేది సెల్ చేశారు. సో ఇక్కడ కూడా ఏంటంటే మనకి దెర్ ఈజ్ అ డిఫరెన్స్ అన్నమాట, హ్యూజ్ డిఫరెన్స్ కాల్స్కి పుట్స్కి మధ్య కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ మనకి ఇమీడియట్గా వచ్చేసరికి ఫ్రెండ్స్ 17,000 పుట్ అనేది హెవీగా సెల్లింగ్ చేసినట్టు మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఓకే, బేస్డ్ ఆన్ ద డేటా. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకున్న వచ్చే 17,000 కాల్, 95,700 కాల్. అదేవిధంగా పుట్స్ చూస్తే మనకి ఇక్కడ 33 lakh క్వాంటిటీ అనేది 17,000 దగ్గర సెల్ చేశారు. సో ఈ రెండింటిని బట్టి మనకు క్లియర్గా అర్థమవుతున్న విషయం ఏంటంటే ఇది అయితే మనకి 17,500 హెవీగా సెల్ చేశారు కాబట్టి స్ట్రాంగ్ సపోర్ట్ లాగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఆఫ్ కోర్స్ 17,500, బట్ ఇక్కడ మనకి 17,800 స్పాట్ ప్రైస్, అంటే దగ్గర దగ్గర ఇంకా 300 పాయింట్స్ డిస్టెన్స్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్ మనకి ఇంకా. ఓకేనా, నెక్స్ట్ రెసిస్టెన్స్ మనకి 18,000 కనిపిస్తుంది. అండ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో ప్రీవియస్గా అయితే పుట్స్ యాడ్ చేయటం అయితే అగ్రెసివ్గా కనిపించింది 17,500 జనరల్గా ఏంటంటే విచ్ ఈజ్ ఏ బుల్లిష్నెస్ అనమాట. బట్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్లో మనం అబ్జర్వ్ చేస్తే కాల్స్ కూడా లీడింగ్గా సెల్లింగ్ అనేది కనిపిస్తున్నాయి. చూడండి, అబోవ్ మనకి దగ్గర దగ్గర 17,850 పైన ఎస్పెషల్లీ 18,000 కాల్ హెవీగా సెల్ చేశారు. 18,400 కాలు అండ్ 500 కాలు అండ్ మొత్తం కూడా అన్ని స్ట్రైకుల దగ్గర కూడా కొద్దిగా వాల్యూమ్స్ అనేది రైజ్ అయినట్టు కనిపిస్తుంది ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది. సో ఈ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం ఏంటంటే ఏదైతే మూవ్ అనుకున్నామో మనకి బుల్లిష్ మూవ్, అది కొద్దిగా మైల్డ్ సైడ్ వేస్ట్ నుంచి బేరిష్నెస్ అయితే కొంత కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద డేటా పాయింట్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక మ్యాక్స్ పెయిన్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ మనం అబ్జర్వ్ చేస్తే హయ్యెస్ట్గా మనకి ఈ స్ట్రైకుల దగ్గర ఉన్నారు. అంటే దగ్గర దగ్గర 15,000 పైన 15,000 కింద అనమాట, అంటే 15,000 కింద పుట్స్ ఏవైతే ఉన్నాయో అవైతే హెవీగా హ్యూజ్ క్వాంటిటీలో సెల్లింగ్ అనేది చేశారు. అఫ్ కోర్స్ ఇది అవుట్ ఆఫ్ ద మనీ, బట్ బిగ్గర్ పిక్చర్ అనేది మనం చూస్తున్నాం. బట్ ఈవెన్ కంపేర్ చేసుకున్న మనకి పుట్సే ఎక్కువగా సెల్లింగ్ అనేది చేసినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో మ్యాక్స్ పెయిన్ మనకి ఎక్కడ ఉండొచ్చు అంటే ప్రస్తుతానికి మనకి అరౌండ్ 17,750, ఓకే 17,850 ఈ రేంజ్లో అయితే ఉండొచ్చు ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం. మేబీ ఇది తర్వాత బేస్డ్ ఆన్ ద డేటా ఏంటంటే షిఫ్ట్ అవ్వచ్చు. బట్ ఏంటంటే ఈ 17,850 అండ్ 750 మధ్యగా క్లోజింగ్ అనేది అయిందంటే ఫ్రెండ్స్ ఈ సెల్లర్స్ అనేవాళ్ళు చాలా బెస్ట్ బెనిఫిట్ అనేది పొందే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఓకే, యా, కమింగ్ టు ద బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ సిచ్యువేషన్ సేమ్ మనకి నియర్ ఏటీఎం చూసుకుంటే పుట్సే ఎక్కువ సెల్ చేశారు. సో విచ్ ఈజ్ బుల్లిష్నెస్. ఓవరాల్ స్ట్రైక్స్ చూసుకున్నా సరే మనకేంటంటే ఎక్కువగా పుట్సే సెల్ చేశారు. అండ్ నియర్ ఏటీఎం మనం దగ్గర ఏటీఎంస్ స్ట్రైక్స్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ చూసుకున్నట్టు ఫ్రెండ్స్ ఇక్కడ స్ట్రాంగ్గా 41,000
కాల్స్ అయితే హెవీగా సెల్లింగ్ చేయటం అనేది జరిగింది. అదేవిధంగా పుట్టు సైడ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి 40,000 అండ్ 39,500, అదేవిధంగా 39,000 అండ్ 38,500. ఈ నాలుగు కూడా ఎస్పెషల్ ఏంటంటే మనకి 39,000 నుంచి 39,500 అండ్ 40,000 అయితే స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉన్నాయి ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం. మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏంటంటే చాలా మంది ఎక్కువగా సెల్ చేసింది 41,000 అనమాట. ఒకవేళ మార్కెట్ అనేది బుల్లిష్గా ఉందనుకోండి, ఆ ఎక్స్పైరీ రోజు 1,000కి దగ్గరలో డెఫినెట్గా ఏంటంటే 41,000 బ్రేక్అవుట్ చేసుకుని మళ్ళీ పైకి వెళ్ళే అవకాశం ఉంది. బట్ యాజ్ ఆఫ్ నవ్ ఏంటంటే మనకి 41,000 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. కొద్దిగా రైటింగ్ చేశారు 41,500 దగ్గర, 42,000 దగ్గర. అదేవిధంగా చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే ఫ్రెండ్స్ స్టిల్ ఏంటంటే బేర్సే బుల్లిష్ సైడే ఉంది మార్కెట్. 40,000 అయితే అగ్రెసివ్గా యాడ్ చేశారు, 39,500 కూడా యాడ్ చేశారు. బట్ ఏంటంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, మార్కెట్ కొద్దిగా సైడ్ వేస్ నుంచి బేరిష్కి మూవ్ అవుతుంది కాబట్టి 41,000 కూడా కొద్దిగా వాళ్ళు ఫోకస్ అనేది చేసినట్టు క్లియర్గా మనకి డేటా నుంచి కనిపిస్తుంది యాజ్ పర్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. ఓకే, కమింగ్ టు ద మ్యాక్స్ పెయిన్ బ్యాంక్ నిఫ్టీలో మనం చూసుకుంటే ఫ్రెండ్స్ అగైన్ మనకి పుట్ సైడే హెవీగా రాశారు, విచ్ ఈజ్ రిప్రజెంట్స్ బుల్లిష్నెస్ అనమాట. సో పుట్స్ హెవీగా రాశారు. సో యాజ్ ఆఫ్ నో ఏంటంటే మనకి ఉన్న డేటా ప్రకారం అరౌండ్ 39,900 అండ్ 40,500. ఓకే, ఇన్ బిట్వీన్ కనుక క్లోజింగ్ ఇచ్చిందంటే, ఎక్స్పైరీ అనేది అయిందంటే ఈ ఆప్షన్ సెల్లర్కి మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది. సో మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఇక్కడ 40,000 నుంచి 40,300 మధ్యలో కనుక ఎక్స్పైరీ అయితే ఈ జోన్లో సెల్లర్కి మంచి ప్రాఫిట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది మనకున్న మ్యాక్స్ పెయిన్ థియరీ. కమింగ్ టు ద టెక్నికల్ అనాలిసిస్ నిఫ్టీలో మనం చూసుకుంటే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ప్రస్తుతం ఏంటంటే ఈ ట్రెండ్ లైన్ దగ్గర మార్కెట్ అనేది ఓవర్ అవుతూ ఉంది. ఓకేనా, ట్రెండ్ లైన్ దగ్గరే మార్కెట్ అనేది అక్కడక్కడే సర్కిల్ అవుతుంది. ఒక రకంగా ఏంటంటే స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చారు. బట్ ఇమీడియట్గా మనకి ఏంటంటే ఒక రెసిస్టెన్స్ లెవెల్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్. దీన్ని అయితే బ్రేక్అవుట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది స్మాల్ హడల్ ఉంది. ఇది నిఫ్టీలో మనం చూస్తే 18,120 నుంచి 18,000 దగ్గర ఒక స్మాల్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. సో నేనేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే ఆ మార్కెట్లో కొద్ది కరెక్షన్ తీసుకొని మళ్ళీ బ్రేక్అవుట్ అంటే కొద్దిగా టైం తీసుకొని ఇస్తుందేమో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బ్రేక్అవుట్ ఒకవేళ బ్రేక్అవుట్ ఇచ్చిందంటే మ్యాసివ్ బ్రేక్అవుట్ అగైన్ ఏంటంటే ఈ హైని ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి ఫ్రెండ్స్, 18,150 లెవెల్, 18,600 కాదు ఇంకా పైకి వెళ్ళిపోద్ది అనమాట. ఓకే, ఎందుకంటే హై దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ. సో డెఫినెట్గా మనకి ఇంకా స్ట్రాంగ్గా పైకి వెళ్ళే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఇది. అదేవిధంగా మనకి డౌన్ సైడ్ చెక్ చేసుకుంటే ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఏంటంటే మనకి 18,000 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకున్నారు. గ్యాప్ అప్ అయింది కానీ పెద్దగా బయర్స్ ఇంట్రెస్ట్గా లేరు. ఇక్కడ చూడండి గ్యాప్ అప్ అయింది గ్రీన్ క్యాండిల్. ఓకే, మళ్ళీ గ్యాప్ అప్ అయింది కానీ మనకి గ్రీన్ క్యాండిల్ అనేది లేదు. బట్ అగైన్ ఏంటంటే మనకి ఈ రెసిస్టెన్స్ లెవెల్ అయితే కనిపిస్తుంది. 18,000 దగ్గర కొద్దిగా సప్లై అయితే ఉంది, ప్రస్తుతానికి సెల్లింగ్ అయితే చేస్తున్నారు. బట్ ఎనీ వీక్నెస్ అనేది బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఇంకా కనిపించలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మార్కెట్ హైయర్ హైసే క్రియేట్ చేస్తూ వెళ్ళింది అండ్ క్లోజింగ్ కూడా హైయర్ క్లోజ్ అనమాట. ఇది చూడండి ఇక్కడ మనకి ఇది వచ్చేసరికి క్లోజింగ్ 17,798, దీని క్లోజింగ్ వచ్చేసరికి మనకి 798 అంటే 800, ఇది 833. స్టిల్ ఏంటంటే వీక్గా ఉన్నప్పుడు కూడా హైయర్ లెవెల్లో ఓపెన్ చేసి కిందకు వచ్చారు. బట్ క్లోజింగ్ అనేది మాత్రం ఇంకా మనకు కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు, ఎటువంటి సెల్లింగ్ సైడ్ అయితే కనిపించట్లేదు. సో ఫ్రెండ్స్ నేను బిగ్గర్ పిక్చర్లో మార్కెట్ని ఇలా చూస్తున్నాను. ఓకే, ఈ ట్రెండ్ లైన్ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్, కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవచ్చు దీన్ని. యా, దిస్ వన్. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగింది అనుకోండి ఫ్రెండ్స్, అప్పుడు మాత్రమే మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ అనేది వచ్చింది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఫర్, సెల్లింగ్ ఆపర్చునిటీ బిలో దిస్ ట్రెండ్ లైన్ ఓన్లీ. ఓకే, ఎందుకంటే మనకి ఇంకా కన్ఫర్మేషన్ ఏం లేదు కాబట్టి మనం తొందరపడటం అనవసరం. ఈ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరిగితే దెన్ ఏంటంటే మనకి మార్కెట్ అనేది మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది.
అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఒక ప్రో టిప్ అనేది ఇస్తున్నాను. ఎప్పుడు కూడా సపోర్ట్ని ఇలా చూడొద్దు ఫ్రెండ్స్. ఒకవేళ బ్రేక్ డౌన్ జరిగిందనుకో, ఈ లెవెల్ 17,150 లెవెల్ అనేది మనకి హోల్డ్ చేయొచ్చు. ఈ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగితే మనకేంటంటే ఫిబొనాకీ లెవెల్స్ అనేది మనం డ్రా చేసుకుందాం. ప్రస్తుతం ఏంటంటే మనకి ఇంకా బ్రేక్ డౌన్ జరగలేదు కాబట్టి అరౌండ్ 17,500 కానీ 750 ఈ రేంజ్లో మనకైతే మళ్ళీ ఇమీడియట్ సపోర్ట్ అయితే తీసుకునే అవకాశం కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఏంటంటే మనకి ఎటువంటి సెల్లింగ్ సిగ్నల్ అయితే రాలేదు, బట్ ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకుంటున్నారు. ఏది 17,900 ఆడ్ లెవెల్స్ దగ్గర అది క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఓకే, అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పుట్స్ కాన్ఫిడెన్స్ అనేది మార్కెట్లో కనిపిస్తుంది. అంటే పుట్స్ సెల్ చేస్తున్నారు. దిస్ ఈజ్ నిఫ్టీ అనాలిసిస్ ఫ్రెండ్స్. ఒకసారి 1 అవర్ టైం ఫ్రేమ్లో చూద్దాం. ఎనీ ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ కనిపిస్తే సో దట్ వీ కెన్ డిస్కస్. యా, 1 అవర్ టైం ఫ్రేమ్లో వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి సేమ్ ట్రెండ్ లైన్ కొద్దిగా అడ్జస్ట్మెంట్ కనిపిస్తుంది. చూడండి, ఈ పాయింట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం బిగ్గర్ పిక్చర్లో ట్రేడ్ చేసేటప్పుడు ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్కి వస్తే మనకి 17,700 దగ్గర బౌన్స్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, ఒకవేళ ఆ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగితే ఈ లెవెల్ అనేది మనం అబ్జర్వ్ చేయాలి, 17,600 అనేది. ఓకే, ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇమీడియట్గా ఈ లెవెల్ దగ్గర దాకా మార్కెట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో యాజ్ ఆఫ్ నో ఏంటంటే మనకి ఇంకా బేరిష్ కన్ఫర్మేషన్ అయితే 1 అవర్ టైం ఫ్రేమ్లో కూడా పెద్దగా కనిపించట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మార్కెట్ అనేది మనకి క్లియర్గా హైయర్ హైస్ అయితే క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో ఎవరైనా పొజిషన్స్ ఉంటే ఫ్రెండ్స్ ఈ లెవెల్స్ దాకా ట్రైల్ చేసుకోవచ్చు. ఏదైనా లాంగ్ హోల్డ్ చేస్తున్న వాళ్ళు 17,685 లెవెల్స్ దాకా హోల్డ్ చేసుకోవచ్చు. ఈ కింద వాళ్ళు ఏంటంటే ఎగ్జిట్ అవ్వచ్చు. ఈ కింద ఒకవేళ బ్రేక్ డౌన్ జరిగితే మళ్ళీ గ్యాప్ ఫిల్ అయ్యే అవకాశం ఉంది, ఫాస్ట్గా కిందకు వచ్చే అవకాశం ఉంది. అండ్ బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఏంటంటే ఈ లెవెల్స్ని కూడా టచ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇది ఇక్కడ మనకు ఒక స్మాల్ సపోర్ట్ ఉంది, ఈ లెవెల్ని కూడా బ్రేక్ చేయొచ్చు. సో ఏంటంటే ఎవరైతే పొజిషన్స్ హోల్డ్ చేస్తున్నారో లాంగ్, బెటర్ ఏంటంటే ఈ లెవెల్స్ దాకా ట్రైల్ చేసుకొని స్టాప్ లాస్ ఉంచుకోవడం బెటర్ అన్నమాట. దిస్ ఈజ్ నిఫ్టీ. అండ్ కమింగ్ టు ద బ్యాంక్ నిఫ్టీ ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ మనం డైలీ టైం ఫ్రేమ్లో వెళదాం. అండ్ డైలీ టైం ఫ్రేమ్లో ఒక ట్రెండ్ లైన్ అయితే, మంచి మేజర్ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ అయింది ఇక్కడ 36,500 దగ్గర. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఇదైతే బులిష్ కనిపిస్తుంది 39,820 దగ్గర. ఇక్కడ ఒక ప్రీవియస్గా రెసిస్టెన్స్ ఉంది, రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అనేది అయింది. ఓకే, సో యాజ్ ఆఫ్ నవ్ ఏంటంటే మొమెంటం అయితే అప్ సైడే కనిపిస్తుంది. కొద్దిగా గ్యాప్ అప్ అయింది ఇక్కడ. చూద్దాం, రేపు ఒకవేళ ఈవినింగ్ స్టార్ ఫార్మేషన్ ఏదైనా వస్తే అప్పుడు సెల్లింగ్ ప్రెషర్ అనేది రావచ్చు. అండ్ బిగ్గర్ పిక్చర్లో మనకైతే అట్లీస్ట్ ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ డౌన్ అనేది జరగాలి ఫ్రెండ్స్. ఓకేనా, ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ డౌన్ జరిగితేనే మనకి ఏదైనా మొమెంటం అనేది డౌన్ సైడ్ రావచ్చు. యాజ్ ఆఫ్ నవ్ ఏంటంటే మనకి వీక్గా అంటే అనిపిస్తుంది కానీ, బట్ ఏంటంటే మన కన్ఫర్మేషన్ అనేది, దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. గ్యాప్ అప్ అయింది, స్పిన్నింగ్ టాప్, మేబీ 1-2-3 డేస్ కూడా కన్సోల్టేషన్ తీసుకోవచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. ఒకసారి మన మార్కెట్ హైయర్ లెవెల్స్లో కన్సోల్టేషన్ తీసుకుంటే 2-3 డేస్ కంటిన్యూ చేసి మళ్ళీ అక్కడ నుంచి కూడా ర్యాలీ అనేది రీఎజమ్ చేయొచ్చు అనమాట, రీఎజ్యూమ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద అవర్లీ, ప్రస్తుతం ఏంటంటే మనకి యాజ్ పర్ ద లెవెల్స్ క్లియర్గా మార్కెట్ హైయర్ హైస్ క్రియేట్ చేస్తుంది, బుల్లిష్ ట్రెండ్లోనే కనిపిస్తుంది. అండ్ యా ఫ్రెండ్స్, అవర్లీ టైం ఫ్రేమ్లో అయితే ఫిట్ అయింది ఇది. సో ఈ లెవెల్ దాకా వాచ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మార్కెట్ ఒకవేళ కిందకు వస్తే హోల్డ్ చేయాలి, స్వింగ్ ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళు ఈ లెవెల్స్ అనేది వాచ్ చేస్తూ ఉండొచ్చు. ఈ లెవెల్ దగ్గర కానీ మనకి కరెక్షన్ జరిగిందంటే మళ్ళీ ప్రీవియస్గా మనకు ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉంది, అది సపోర్ట్ లాగా మేబీ అవ్వచ్చు, ఐఎమ్ నాట్ ష్యూర్, అవే ఛాన్స్ ఉంది. బట్ ఓవరాల్గా పిక్చర్ అయితే మనకి బుల్లిష్నెస్ అనేది కనిపిస్తూ ఉంది. బట్ నిన్న క్లోజింగ్ కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే చేశారు, కొద్దిగా అది కంటిన్యూ అవుతుందా లేదా అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో షార్ట్ టర్మ్ కోసం ఫ్రెండ్స్ ఈ ట్రెండ్ లైన్ అనేది గమనిస్తూ ఉండండి. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ జరిగింది అనుకోండి కిందకి, వెరీ క్విక్గా మార్కెట్ వెళ్ళే అవకాశం ఉంటుంది అనమాట. ఒక 200-300 పాయింట్స్ అయినా ఈజీ కిందకి వెళ్ళే అవకాశం ఉంటుంది. బట్ ఇది బ్రేక్ డౌన్ అవ్వనంత కాలం ఓకే, స్వింగ్ ట్రేడింగ్లో షార్ట్ పొజిషన్స్ అనేది నేనైతే అవాయిడ్ చేస్తాను. మేబీ ఇంట్రాడేలో చేసుకోవచ్చు స్కాల్పింగ్ అనేది. ఓకే, ఎందుకంటే స్కాల్పింగ్లో మనం 20-30 పాయింట్స్ టు 50 పాయింట్స్ 60 పాయింట్స్ చూసుకుంటూ ఉంటాం కాబట్టి ఆ మూవ్స్ అనేది రావచ్చు, ఏదో అప్ సైడ్ కావచ్చు, డౌన్ సైడ్ కావచ్చు. బట్ బిగ్గర్ పిక్చర్లో నేను చెప్తుంది ఏంటంటే, నేను అనుకుంటుంది ఏంటంటే ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది ట్రెండ్ లైన్, మేబీ కొద్దిగా ఇక్కడ కన్సోల్టేషన్ తీసుకొని మళ్ళీ రెజ్యూమ్ అయిందంటే పైకి వెళ్ళిద్ది.
లేదు అంటే ఒకవేళ ఆ లెవెల్స్ కన్ఫర్మేషన్ ఇచ్చినాయి అంటే డౌన్ సైడ్ డెఫినెట్గా ఏంటంటే వెరీ క్విక్గా మార్కెట్ అనేది హైలో ఉంది కాబట్టి కొంత ప్యానిక్లో కూడా క్విక్గా డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, అది ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. టిల్ దెన్, ధన్యవాదాలు.